దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక అన్నాడు. నలపడం అంటే అర్థం ఏంటి? నలపడం అంటే ఏమిటి? శ్రమలు. అయితే మనం ఆలోచన చేస్తే, తినే ఆహారాన్ని గురించి మనం ఆలోచన చేస్తే కదా, గోధుమలు మనం చూస్తాం, జొన్నలు చూస్తాం కదా, ఇవన్నీ కూడా నల్లగితేనే మనిషికి ఆహారంగా మార్చబడతాయి. అందుకే యోబుకు తెలుసు, యోబుకు అర్థమైంది ఎందుకు నలపాలని కోరుకుంటాడంటే, దేవునికి ఇష్టకరంగా జీవించాలన్నా, దేవునికి ఇష్టడైనటువంటి వాడుగా బ్రతకాలన్నా మనమందరం కూడా యోబు లాంటి ప్రార్థన చేయగలిగితే మంచిది. యోబు అందుకే కాబోలు ఆయన దేవునికి సమర్పించుకున్నాడు. అందుకే యోబు దేవుడి ఇష్టానుసారానికి సమర్పించుకున్నాడు. అందుకే యోబు ప్రార్థన చేశాడు, ప్రభువా నీ ఇష్టానుసారముగా నన్ను నలుపుదువుగాక అని ప్రార్థన చేయగలిగాడు. దేవుని ఇష్టానికి అప్పగించుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు నలపగలుగుతాడో అప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి వారమని జ్ఞాపకము చేసుకోవాలి. నేటి దినాలలో క్రైస్తవుల యొక్క భక్తి ఎంతవరకు అండి? నేటి దినాలలో క్రైస్తవుల భక్తి ఎంతవరకు అంటే, ఈనాడు కదా చర్చి వరకే భక్తి జీవితం కనపడుతుంది, బయటికి వెళితే భక్తి జీవితం లేదు. ఈనాడు ఎవరికో బయట వాళ్ళకి కాదు వాక్యం, మనకి. వింటున్నారా? బయట ఒక తీరు, లోపల ఒక తీరు. మన తీరు బాగలేకపోతే, అంటే మన ప్రవర్తన బాగులేకపోతే ఏ ప్రయోజనం లేదు. అందుకే దేవుని బిడ్డలారా, యోబు వలె నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ ఆత్మీయ స్థితి మారిపోతుంది, నీ పరిస్థితులు మారిపోతాయి, నీ బ్రతుకు మారిపోతుంది. ఆలోచన చేసావా? అందుకే యోబు చక్కటి ప్రార్థన చేయగలిగాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇలాంటి ప్రార్థన ప్రతి క్రైస్తవుడు చేయగలిగితే బాగుంటుంది. అందుకే దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక అని ప్రార్థన చేయగలిగాడు. అందుకే ఒక సామెత ఉంది కదా, నేటి క్రైస్తవుల గురించినటువంటి ఒక మాట ఉంది, లోక సామెత. భయము లేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందట. ఈ సామెత గురించి మనం ఆలోచన చేస్తే ఎలా ఉంటుందో చెప్పండి. మన భక్తి జీవితం ఎలా ఉందో, యోబు భక్తి జీవితం ఎలా ఉందో చూడండి. భయం లేని జీవితం మనకుందా? భక్తి లేని జీవితం మనకుందా? ఏం లాభం? ఏమి లాభం అండి? దేవుడు అంటున్నాడు, యోబు లాంటి జీవితమును, యోబు లాంటి ప్రార్థనను నువ్వు చేయగలిగితే అది నీకు క్షేమము అని జ్ఞాపకం చేస్తున్నాడు. యోబు ఎలాంటి వాడో తెలుసా? యోబు ఎలాంటి వాడు? బైబిల్ గ్రంథంలో చూస్తే చూడండి, యోబు గ్రంథంలో చూస్తే మనం జ్ఞాపకం చేసుకుంటే యోబు ఎలాంటి వాడంటే 2వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే యోబు ఎలాంటి వాడు అక్కడ తెలియజేస్తున్నాడు. అతడు అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్ధనుడు, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను యథార్థతను వదలక నిలకడగా నున్నాడు. యోబుని గురించి దేవుడే సాక్షాత్తు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో మనల గురించి సాక్ష్యం ఎవరైనా చెప్పగలుగుతున్నారా? దేవుడు మనల గురించి మాట్లాడగలుగుతున్నాడా? ఆలోచన చేయాలి. యోబు ఎలాంటి వాడంట? యథార్థవంతుడట. యథార్థత కలిగి బ్రతుకుతున్నారు. మనము కూడా యథార్థవంతులముగా బ్రతకాలి. యథార్థత ఉండాలి. మన జీవితంలో యథార్థత ఉండాలి. యోబు జీవితంలో యథార్థత ఉంది, న్యాయం ఉంది, ఇంకేముంది? దేవుని యందు భయము, భక్తి ఉంది. చెడుతనమును విసర్జించినటువంటి వాడు.
భూమి మీద అతని వంటి వాడు ఎవరు లేరు అని చెప్పగలిగిన సాక్ష్యం, అద్భుతమైనటువంటి సాక్ష్యం. ఈ రోజుల్లో క్రైస్తవులమైనటువంటి మనము పేరుకు మాత్రమే క్రైస్తవులమని చెప్పుకుంటే లాభం లేదు కదా. చాలామంది అద్భుతమైనటువంటి పేర్లు ఉన్నాయి. ఒక్కొక్కరి పేరు చూస్తే ఒక్కొక్క అర్థాలు ఉన్నాయి. కానీ పేరుకు తగ్గ తీరు లేదు, పేరుకు తగ్గ జీవితం లేదు, పేరుకు తగ్గ బ్రతుకు లేదు. అందుకే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, పేరుకు తగినటువంటి జీవితమును జీవించగలిగితే క్రైస్తవుడా నువ్వు నిజమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వాడవు, నిజమైనటువంటి విశ్వాసము కలిగిన దానవు అని బైబిల్ గ్రంథములో యోబుల గురించి చెప్పినట్లుగా మనల గురించి కూడా దేవుడు సాక్ష్యం చెప్పగలడు. ఈనాడు చాలామంది కదా, చాలామంది మంచి మంచి పేర్లు ఉన్నాయి కానీ పేరుకు తగిన జీవితం లేదు. ఒకవేళ ఇప్పుడు నేను పేరు చెప్తాను అనుకోండి, అబ్బో నా గురించే చెప్పాడు అనుకుంటారు. అందుకే నేను పేర్లు ఎత్తడం లేదు. అందుకే మనం ఎలా ఉన్నామో చూడండి, మన పేర్లేమో కదా మంచి మంచి పేర్లతో మనం పిలువబడుతున్నాం కానీ మన బ్రతుకులు పేరుకు తగ్గ జీవితం లేదే, పేరుకు తగ్గ భక్తి లేదే, పేరుకు తగ్గ జీవితం లేదే. ఆలోచన చేస్తున్నారా క్రైస్తవులారా? మధ్యాహ్న కాల సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి నీవు, యోబు ప్రార్థన చేయగలిగాడు. ఏమని ప్రార్థన చేయగలిగాడు యోబు చెప్పండి? దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక అన్నాడు. అంటే దేవుని ఇష్టానికి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా అప్పగించుకున్నాడు. అందుకే దేవుడు ఏం చేశాడు? యోబును పరీక్షించాడు కదా. దేవుడు ఏం చేశాడు? యోబును పరీక్షించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులను దేవుడు ఏం చేశాడు? పరిశోధించాడు, పరీక్షించాడు. మనం ఆదికాండములో 22వ అధ్యాయంలో చూస్తే, ఆదికాండములో 22వ అధ్యాయంలో చూస్తే అక్కడ అబ్రహామును దేవుడు పరిశోధించెను అని చెప్పి మనం చూస్తాం. అబ్రహామును కూడా దేవుడు ఏం చేశాడంట? పరిశోధించినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. యోబును కూడా ఏం చేశాడు? దేవుడు పరిశోధించాడు. అయితే అప్పుడే సాతానుడు వచ్చి ఏం చేసినట్ట? యోబు ఊరికేనే భక్తిగా ఉన్నాడా? అతనికి సమస్తాన్ని అనుగ్రహించావు, కుటుంబాన్ని ఇచ్చావు, పిల్లల్ని ఇచ్చావు, ధనం ఇచ్చావు, ఆస్తి ఇచ్చావు, ఐశ్వర్యం ఇచ్చావు, పనివారిని ఇచ్చావు, అందుకే నిన్ను స్తుతిస్తున్నాడు అని సాతానుడు దేవునితో మాట్లాడుతున్నాడు. కానీ యోబు నా సేవకుడు ఎలాంటి వాడంటే యథార్థవంతుడు, న్యాయవంతుడు, అతడు యథార్థతను విడిచిపెట్టాడు అని చెప్పి సాక్ష్యము చెప్పగలుగుతున్నాడు దేవుడు. అయితే సరే, నువ్వు యోబుని ఏ విధంగా శోధించు, కానీ అతని ప్రాణమును మాత్రం నీకు సెలవీయను అని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు సాతానుడు ఏం చేశాడు? దేవుడేమో పరీక్షించాడు, సాతానుడు ఏం చేశాడు? శోధించాడు. ఎలా శోధించాడో తెలుసా? చూడండి, యోబు గ్రంథములు మనం చూస్తే 2వ అధ్యాయములు మనం చూస్తే అక్కడ 6వ వచనము నుంచి 6వ వచనం చూస్తే, అందుకు యెహోవా అతడు నీ వశములోనున్నాడు, అతన్ని ప్రాణం మాత్రం నీ ముట్టవద్దని సెలవిచ్చాను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాళ్ళు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను కదా. ఏం చేసినట్ట? మొత్తినాడంట. అంటే శ్రమలకు గురి చేసినాడు. ఎలా? అరికాళ్ళు మొదలుకొని నడినెత్తి వరకు వ్యాధి అనేటువంటిది వచ్చేసింది, కుర్రుపులతో నింపబడింది. యోబుకు వచ్చినటువంటి వ్యాధి చిన్నది కాదు, బహుభయంకరమైనటువంటి వ్యాధి. చర్మం అంతా కూడా ఏమైపోయింది తెలుసా? చర్మం అంతా కూడా ఏమైపోయింది? పగిలిపోయింది. పగిలిపోయినటువంటి చర్మము నుంచి ఏమొస్తుంది? రక్తము గారుతుంది, చీములు వస్తున్నాయి, దురదలు వస్తున్నాయి, మంటలు పుడుతున్నాయి, నొప్పి కలుగుతుంది, బాధ కలుగుతుంది, స్థిమితము లేదు, బాధలు అనుభవిస్తున్నాడు. ఆ సమయంలో యోబు చేస్తున్నటువంటి ప్రార్థనని దేవుని చిత్తానికి నేను ఏం చేశాను?
అప్పగించుకుంటున్నాను. అందుకే దేవుని చిత్తానికి అప్పగించుకొని దేవుని ఇష్టానుసారముగా, ప్రభువా నీకు ఏది ఇష్టమవుతుందో ఆ ఇష్టానుసారము, నీ ఇష్టానుసారముగా ప్రభువా నన్ను నలుపు అని చెప్పి యోబు దేవుని చిత్తానికి అప్పగించుకొని ప్రార్థన చేయగలిగాడండి కదా. మనమైతే చిన్న మూలుగులతో జ్వరం వస్తేనే తట్టుకోలేము. యోబుకి ఎంత కష్టం వచ్చింది, ఎంత మొత్తాడు, ఎంత వ్యాధికి గురి చేశాడు. అన్ని బాధలలో కూడా యోబు యథార్థతను విడిచిపెట్టలేదు, భక్తి జీవితాన్ని విడిచిపెట్టలేదు. అందుకే యోబు జీవితంలో మనం చూస్తే యోబు ఎలాంటి వాడంటే యథార్థవంతుడు, న్యాయవంతుడు అని యోబుని గురించినటువంటి మాటలు మనం చూస్తాం. ఈ రోజుల్లో మన సాక్ష్య జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకుందాం ప్రియ సహోదరుడా కదా. మొదట దేవుడు ఏం చేశాడు? పరిశోధించాడు. సాతానుడు ఏం చేశాడు? రెండవదిగా శోధించినప్పుడు అతడు ఏమైపోయాడు? వ్యాధి కలిగినటువంటి వాడుగా నలగొట్టబడ్డాడు, శ్రమలకు అప్పగించుకున్నాడు. ఎంతగానంటే దేవునికి ఇష్టమైనంతగా నలపమని ప్రార్థన చేయగలిగాడు. ఈ రోజుల్లో మనం చేయగలిగితే ఎంత మంచి ప్రార్థన. ఈ రోజుల్లో చాలామంది ప్రార్థన చేస్తారు, కానీ ప్రార్థనలు ఏముండదు, భక్తి ఉండదు. ప్రార్థనలు ఏముండదు, భయం ఉండదు. ప్రార్థనలు ఏముండదు, మంచి జీవితం కనపడదు. అందుకే భక్తి లేనటువంటి జీవితం ఈనాడు అనేకులలో కనిపిస్తుందని బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. ప్రియా దేవుని బిడలారా, దేవుని సంగమా, దేవుని బిడలారా, అందుకే సాతానుడు ఏం చేశాడంట? శోధించినప్పుడు అతని శరీరం అంతా కూడా ఏమైపోయిందంట? గాయముల పాలైపోయాయి, రక్తములు గారుతున్నాయి, చీములు గారుతున్నాయి. అతడు మొత్తబడ్డాడు, బాధ కలిగి కురుపులతో యోబు మొత్తబడ్డాడు. అందుకే ప్రియా దేవుని బిడలారా, ఆ సమయంలో ఇంట్లో వాళ్ళు ఏం చేయాలండి? బాధలు ఉన్న మనిషిని ఏం చేయాలి చెప్పండి? ఓదార్చాలి. కొంతమంది ఓదార్చడానికి బదులుగా ఏం చేస్తారు? ఇంకా గాయం మీద ఏం చేస్తారు? ఆ పుండు మీద కారం చల్లుతూ ఉంటారు. అప్పుడప్పుడు పిడుగు లాంటి మాటలు వేస్తూ ఉంటారు, పిడుగు లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు, గాయపరుస్తూ ఉంటారు కదా. అయితే మూడవదిగా మనం చూస్తే అక్కడ యోబుకు ఎవరున్నారు? భార్య ఉంది కదా. యోబుకు భార్య ఉంది. యోబు భార్య ఏమంటుంది? యోబు, నీ భక్తి జీవితం ఏమిటి, నీ యొక్క సాక్ష్య జీవితం ఏమిటో ఆలోచన చేసుకో. నువ్వు యథార్థతను వదిలి దేవుని దూషించి ఇంకా మరణంగా అని చెప్పి భర్తకు సలహా ఇచ్చింది. ఈనాడు ఉన్నారా భర్తలను దూషించే స్త్రీలారా? ఎవరైనా ఉన్నారా? ఆలోచన చేసుకునండి. మీ భర్తను దూషణ మాటలకు గురి చేయవద్దండి. అందుకే స్త్రీలు నోటిని కాపాడుకోవాలి, సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవాలి. స్త్రీల యొక్క జీవితం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకే స్త్రీలు మాట్లాడే మాట పురుషునికి బాధ కలిగించినప్పుడు, నొప్పి కలిగించినప్పుడు వాడు ఏం చేస్తాడు? అనాలోచితముగా ఏమైపోతాడు? మరణిస్తాడు. ఆ తర్వాత అయ్యో నేను తెలియక మాట్లాడితేనే, తెలిసో మాట్లాడితేనే అని బాధపడుతూ ఉంటారు. కానీ ప్రియా దేవుని బిడలారా, నువ్వు తెలిసి మాట్లాడతావో తెలియక మాట్లాడతావో గమనించు. అందుకే మొదటిగా మనం గమనించినట్లయితే యోబు జీవితంలో దేవుడు పరిశోధించాడు, సాతానుడు ఏం చేశాడు? శోధించాడు. ఆస్తిని, ఐశ్వర్యమును, కుమారులను, కుమార్తెలను కదా అందరినీ నశింపజేశాడు. చివరకు వ్యాధి కలిగినటువంటి వాడిగా యోబును మార్చివేశాడు. ఆ సమయంలో భార్య తోడుగా ఉండవలసినటువంటి భార్య తన భర్తను పట్టుకుని ఏమంటుందో చూడండి. 8వ వచనం 2వ అధ్యాయం. అతడు ఒళ్ళు గోక్కునుటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. చాలు. ఏం చేశాడండి? యోబుకు వచ్చినటువంటి బాధ చిన్నది కాదు. ఏమైందో తెలుసా?
యోబు కురుపుల చేత నింపబడ్డాడు. శరీరము పగిలిపోయింది. పగిలిపోయినటువంటి శరీరం నుంచి రక్తము చీముగారుతుంది. నవ్వ మంటలు శరీరం నుంచి పుడుతున్నాయి. తీవ్రమైనటువంటి జ్వరానికి గురైపోయినాడు. యోబు బాధ నొందుతున్నటువంటి సమయంలో కనీసము తన కుర్రుపులను తాను గోక్కుందామంటే ఏమైపోయాయంటే ఏళ్ళు కూడా సహకరిస్తలేవు. గోళ్ళు ఊడిపోతున్నాయి. ఎంత భయంకరమైన వ్యాధి అండి. గోళ్ళు కూడా ఊడిపోతున్నాయి. గోక్కోవడానికి వెళ్తే గోళ్ళు ఊడొస్తున్నాయి. ఆ సమయంలో ఏం చేశాడు? చిల్ల పెంకు తీసుకున్నాడు. ఆ చిల్ల పెంకుతో తన శరీరాన్ని గోక్కుంటున్నాడు. గోక్కుంటున్న సమయంలో భార్య ఏమనింది? ఓ యోబు, నీవు యథార్థతను వదలక ఎంతకాలం నువ్వు నివసిస్తావు? యథార్థతను విడిచిపెట్టు, దేవుని దూషించి ఇంకా మరణము కా అని చెప్పి మాట్లాడుతూ ఉంది. అప్పుడు యోబు అన్నాడు, మూర్ఖురాలుగా మాట్లాడుతున్నట్లు నువ్వు మాట్లాడుతున్నావు అన్నాడు. మూర్ఖురాలు అని మాట్లాడలేదు యోబు. ఏమన్నాడు? ఇప్పుడు కొంతమంది మూర్ఖురాలు ఉన్నారు, కొంతమంది మూర్ఖత్వం కలిగినటువంటి స్త్రీలు ఉన్నారు, కొంతమంది భర్తలు ఇష్టానుసారంగా మాట్లాడే స్త్రీలు కొంతమంది ఉన్నారు. అటువంటి స్త్రీల వల్ల నువ్వు మాట్లాడుతున్నావు అన్నాడే కానీ నువ్వు మూర్ఖురాలు అని తన భార్యను మాట్లాడలేదు. యోబు ఎంత మంచివాడు చూడండి. యోబు ఎంత న్యాయవంతుడు, ఎంత యథార్థవంతుడు చూడండి. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో చూస్తే భర్తలను ఇష్టానుసారంగా మాట్లాడే స్త్రీలు కనపడతారు. చాలా జాగ్రత్త స్త్రీలారా. మీ నోటికి అదుపు లేకపోతే, మీ నోటికి తాళం లేకపోతే, మీ నోటికి భద్రత లేకపోతే మీ మాటల వలన, మీ దూషణ మాటల వలన ఒక నిండు ప్రాణమును కోల్పోవలసి వస్తుంది. జాగ్రత్త. కానీ యోబు అలాంటి వాడు కాదు. యోబు పిరికివాడు కాదు. యోబు ధైర్యవంతుడు, యథార్థవంతుడు. అందుకే యోబు దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి బ్రతికాడు. అయినప్పటికీ తన భార్య దూషించి, దేవుణ్ణి దూషించి మరణం కానప్పటికీ మూర్ఖురాలుగా మాట్లాడుతున్నావు అంటూ ఏమంటున్నాడు కింద? మనము దేవుని వలన మేలు మాత్రమే అనుభవించుదుమా అన్నాడు. ఈనాడు చాలా మందిలో ఏముందంటే, మేలు జరిగితే చర్చికి వచ్చే వాళ్ళు ఉన్నారు, కీడు జరిగితే దేవుని మందిరానికి కూడా రారు. చాలా నాకు అనుభవం ఉంది. చాలా సంఘాలు చూశాను నేను. ఒక కుటుంబంతో నేను మాట్లాడినప్పుడు, అమ్మ రండి అంటే ఒక ఆమె అంటుంది, దేవుడు ఏ మేలు చేశాడు నాకు అంటుంది. ఏ మేలు కావాలి నీకు? దేవుడు నీకంటూ భూమి మీద ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, భర్తనిచ్చాడు, పిల్లల్నిచ్చాడు, ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యమునిచ్చాడు. ఇంతకంటే మేలు నీకేమి కావాలి? ఈనాడు దేవుడు చేసిన మేలు మర్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడేవారు ఉన్నారు. కానీ దేవుడు ఇష్టానుసారంగా మాట్లాడేవారితో దేవుడు అంటున్నాడు, జాగ్రత్త, మీ నోటికి భద్రత కల్పించుకో. ఆనాడు యోబు భార్యకు భద్రత లేకపోయింది, మాట్లాడగలిగింది. కానీ యోబు అంటున్నాడు, మనము దేవుని వలన మేలు మాత్రం అనుభవించుదుమా, కీడును కూడా మనం అనుభవింప తగదా అని మాట్లాడుతున్నాడు. అందుకే ఈ సంగతులు ఏ విషయమందు యోబు నోటి మాటతోనైనా పాపము చెయ్యలేదు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని భయం పడతామా? నోటి మాటతో కూడా యోబు పాపము చేయలేదని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అందుకే జాగ్రత్త. యోబు దేవుని చేత ఏమయ్యాడు? మొదటిగా దేవుని చేత శోధింపబడ్డాడు. రెండవదిగా సాతాను చేత శోధింపబడి కురుపుల చేత మొత్తబడ్డాడు కదా. ఆస్తి పోయింది, ఐశ్వర్యం పోయింది, పిల్లలు చనిపోయారు, అంత పాడైపోయింది. అయినప్పటికీ యోబు యథార్థతను విడిచిపెట్టలేదు. మూడవదిగా తన భార్యనే, కట్టుకున్న తన భార్యనే దేవుని దూషించి మరణముగానింది. నువ్వు చనిపోనింది, నువ్వు మరణముగానింది కదా. చాలామంది ఏమైనా ప్రమాణం చేస్తాం? మేలుకైనను, కీడుకైనను, కలిమికైనను, లేమికైనను, వ్యాధి అందును, ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి కదా, బ్రతుకు జీవితకాలం అంతా కూడా నీకే భర్తనై ఉంటా, భార్యనై ఉంటా అని ఇలా ప్రమాణాలు చేసినటువంటి వారు నువ్వు చనిపో, నువ్వు మరణంగా అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత బాధ ఉంటుందో, ఎంత నొప్పి ఉంటుందో కదా.
అందుకే దేవునికి యోబు అప్పగించుకున్నాడు. దేవా, నీ ఇష్టానికి నా జీవితాన్ని అప్పగించుకుంటున్నా, నన్ను నీ చేతుల్లో ఉంచుతున్నా అని ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక అని చెప్పి ప్రార్థన చేయగలిగాడు. ప్రభువా, నీకు ఏది ఇష్టమో ఆ రీతిగా నన్ను నలుపు అని ప్రార్థన చేయగలిగాడు. ఇలాంటి ప్రార్థన మనం చేయగలిగితే ఆత్మపూర్ణులుగా మార్చబడతాం. ఆత్మీయ జీవితంలో బలాభివృద్ధి కలిగి మేలుకరంగా దీవెనకరంగా మార్చబడతాం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పరచాం. ఇంకా అంత మాత్రమేనా? 4వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే 4వదిగా స్నేహితులు ఉన్నారు. యోబుకి ఎంతమంది స్నేహితులు ఉన్నారు చెప్పండి? ఎంతమంది? 3 స్నేహితులు ఉన్నారు. ఎవరు? వాళ్ళ పేరు చెప్పండి. ఎలీఫజ్ ఉన్నాడు, బిల్దద్ ఉన్నాడు, జోఫర్ ఉన్నాడు కదా. వీరు 3 స్నేహితులు ఉన్నారు. ఈ 3 స్నేహితులు ఒకప్పుడు యోబు వలన మేలు పొందిన వారే, యోబు వలన సహాయం పొందిన వారే. కానీ కొన్ని సందర్భాలలో యోబును కొన్ని మాటలకు గురి చేశారండి. కొన్ని మాటలకు గురి చేశారు, బాధ కలిగించినటువంటి మాటలు మాట్లాడగలిగారు. తన స్నేహితులే యోబును చూడడానికి వచ్చారు, యోబుతో పాటు ఉపవాసం ఉన్నారు. అయ్యో, మా స్నేహితుడు ఇలా అయిపోయాడని బాధపడ్డారు, నిజమే. కానీ కొన్ని మాటలు చేత ఎలీఫజ్ కానీ బిల్దద్ కానీ ఒక్కొక్క అధ్యాయంలో మనం చూసుకుంటూ పోతే కొన్ని మాటలు వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు. మనం చూస్తే 8వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ బిల్దదు, సుహీయుడైనటువంటి బిల్దదు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ 4వ వచనమును మనం చూస్తే, నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించనేమో కదా. ఇలాంటి వారు లేరా? చాలామంది ఉన్నారు. స్నేహితులు మనం నమ్ముతూ ఉంటాం. మన స్నేహితులే మనల్ని ఏం చేస్తున్నారు? కించపరుస్తారు. మన స్నేహితులే మనల్ని పాడు చేసేవాళ్ళు ఉన్నారు. మన స్నేహితులే మనల్ని హేళన చేసేవారు ఉన్నారు. కానీ స్నేహితులు కూడా సహాయంగా ఉండవలసినటువంటి స్నేహితులు కొన్ని సందర్భాల్లో యోబును బలపరచబడవలసిన వారు ఏం చేశారు? ఒకవేళ మీ కుమారులు దేవుడికి వ్యతిరేకంగా పాపం చేశారేమో, అందుకే దేవుడు వారిని తీసేశాడేమో, ఇలా అనేక రకములైనటువంటి మాటలు మాట్లాడగలిగారు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, కానీ ఎవరు ఏం మాట్లాడినా యోబు మాత్రం ఒకటే ప్రార్థన చేయగలిగాడు. దేవా, నీ ఇష్టానుసారానికి నేను అప్పగించుకుంటున్నా, నీ చిత్త ప్రకారం నన్ను నలుపునుగాక అని ప్రార్థన చేయగలిగాడండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి నీవు, మనమందరం కూడా ఇష్టానుసారముగా దేవునికి అప్పగించుకుంటే ఆత్మపూర్ణులముగా తీర్చబడతాం, ఆత్మపూర్ణులుగా చేయబడతాం. ఒకవేళ లోకానుసారముగా భక్తి లేని జీవితం కలిగి ఉంటే ఏమి లాభం కదా. అందుకే ఇందాక ఒక సామెత చెప్పే కదా, భక్తి లేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందంట. ఎట్లా ఉందని చెప్పండి అంటే అర్థం ఏంటి? బాగా అర్థం చేసుకునండి కదా. భక్తి లేని జీవితం అలాగే ఉంటుంది. ఇక్కడేమో భక్తి కనపరుస్తాం, బయటకు వెళ్ళిన తర్వాత మన భక్తి ఏమైపోతుందో ఒకసారి ఆలోచించండి. బయట ఉన్నా ఒకటే భక్తి, లోపల కూర్చున్న ఒకటే భక్తి, మాట్లాడిన ఒకటే భక్తి. భక్తి మాత్రం విడవకూడదు, యథార్థతను మాత్రం విడవకూడదు. అందుకే ధైర్యము కలిగి మనం యథార్థతను కలిగి బ్రతకాలని దేవునికి వాక్కును సెలవిస్తుంది. ఒక మాట చూపించి ముగించేస్తా. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. పేతురు పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ లేఖన భాగాన్ని నేను చదువుతున్నా, అందరూ గమనించండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ లేఖన భాగాన్ని చదువుతున్న గమనించండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన చోదనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమిటి ఆ మాటలంటే, మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ
అవసరమును బట్టి నానా విధములైనటువంటి శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలమున మీకు దుఃఖము కలుగుచున్నది. ఒకవేళ మీరు క్రైస్తవులైనందుకు, దేవుని బిడ్డలైనందుకు శ్రమ పడవచ్చు. ఒకవేళ శ్రమలు రావచ్చు, కష్టాలు అనుమతించవచ్చు, బాధలు మీ జీవితంలోనికి రావచ్చు. అయినప్పటికీ ఎంతకాలం కష్టాలండి, ఎంతకాలం శ్రమలు చెప్పండి, ఎంతకాలము? కొంతకాలమే. యోబు జీవితంలో శాశ్వత కాలం ఉండిపోయాయా? లేదే. ఎంతకాలము? దేవుడు పరిశోధించాడు, సాతానుడు శోధించాడు. భార్య బాధించింది. భార్య ఏం చేసింది? భార్య వలన బాధింపబడ్డాడు కదా, స్నేహితుల వలన అపహసింపబడ్డాడు. కానీ యోబు ఏదేమైనప్పటికీ యోబు జీవితంలో విశ్వాసాన్ని, యథార్థతను మరి కాపాడుకోవడానికి అతడు యథార్థతను వదలలేదు. అందుకే ఈనాడు క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ బిడ్డలమని చెప్పుకుంటూ ప్రార్థన జీవితం కలిగి, ప్రార్థన సహవాసం కలిగి బ్రతుకుతున్నటువంటి మన జీవితంలో దేవుడు కొన్ని మాటలు తెలియజేస్తున్నాడు. పేతురు భక్తు ద్వారా, పేతురుని మరి భక్తుల ద్వారా మనకు తెలియజేసే మాటలు ఏమిటంటే, ఇక్కడ అంటున్నాడు, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. ఎందువలన వచ్చేటువంటి శోధనలు ఎంతకాలం అంటే కొంతకాలమే. యోబు జీవితంలో నలపబడ్డాడు, దేవుని ఇష్టానికి అప్పగించుకున్నాడు. నలపబడము, ఆ శ్రమలు, ఆ కష్టాలు ఎంతకాలం అంటే కొంతకాలమే. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? మిక్కిలి ఆనందించుచున్నారంటే అవసరం బట్టి నానా విధములైనటువంటి శోధనల చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతున్నది అంటూ ఏమంటున్నాడు? 7వ వచనములో, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా. బంగారం ఏమవుతుందంట? నశించిపోయే బంగారము అది ఏ విధంగా శుద్ధిపరచబడుతుందో తెలుసా? కమసలి వాని దగ్గరికి వెళ్తే వాడు ఏం చేస్తాడు? పుటమి వేస్తాడు. కమసలి వాడు ఏం చేస్తాడంట? బంగారాన్ని, నశించిపోయినటువంటి బంగారాన్ని కదా, డస్ట్తో, దుమ్ముతో, ధూళితో, మురికితో నింపబడినటువంటి బంగారాన్ని ఏం చేస్తాడంటే అగ్ని అనేటువంటి కొలిమిలో పెడతాడు, ఆ మూసలో పెడతాడు. మూసలో పెట్టి దాన్ని ఏం చేస్తాడంట? ఎర్రగా తలతలలాడేంత వరకు దాన్ని కాలుస్తాడంట. కాల్చి అందులో ఉన్నటువంటి మస్టు తీసివేస్తాడు. అప్పుడు ఏమవుతుందంట? నశించిపోయే బంగారము శుద్ధ సువర్ణముగా మార్చబడుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం. ఎందుకంటే సువర్ణము కూడా అగ్ని చేత కాల్చబడాలి. అంటే అర్థం ఏంటి? సువర్ణము శుద్ధమైనదిగా బయటికి రావాలంటే అగ్ని చేత కాల్చబడాలి. అంటే మనము కూడా క్రైస్తవ జీవితంలో శ్రమలు అనేటువంటి కొలిమిలో కాల్చబడితేనే పరిశుద్ధులముగా తీర్చబడతాం, పవిత్రులుగా మార్చబడతాం, పవిత్రమైనటువంటి జీవితములుగా మనము దేవునికి అప్పగించుకుంటాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు శుద్ధమైనటువంటి సువర్ణములుగా మార్చబడాలంటే మీ జీవితంలో పవిత్రత కావాలి. అందుకే నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. గట్టిగా చప్పట్లు కొట్టు దేవుని మహిమపడతాం. ఎందుకంటే మీరు కూడా విశ్వాసములో, శోధనలో, పరీక్షలో మీరు కూడా నిలిచిన వారై ఉండాలి. పరీక్షలో నెగ్గాలి, పరీక్షలో ఉత్తీర్ణులుగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆ పరీక్షలో ఉత్తీర్ణులుగా మీరు మార్చబడతారో మీరందరూ కూడా ఆత్మపూర్ణులుగా ఉంటారు. అందుకే మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షలో నిలిచినదైతే యేసుక్రీస్తు ఒక దినమున ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైనప్పుడు ఎవరైతే విశ్వాసాన్ని కాపాడుకుంటారో, ఎవరైతే యథార్థవంతులుగా బ్రతుకుతారో, ఎవరైతే పవిత్ర జీవితం కలిగి బ్రతుకుతారో వారికి ఏమైతుందంట? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును, మహిమయు, ఘనతయు కదా, ప్రభావములు కలుగుతాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడతాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకే అక్కడ యోబు గ్రంథములో జ్ఞాపకం చేసే మాట ఏమిటంటే, అక్కడ అన్నాడు, మీద ఒకసారి చదవండి, 6వ అధ్యాయం 9వ వచనం. ఇది ఒక్కసారి చదివి ముగించుకుందాం.
యోబు గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక, చెయ్యి జాడించి ఆయన నన్ను చెయ్యి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక అన్నాడు. అంటే అర్థం ఏంటి? జాడించి నిర్మూలన చేయడం అంటే అర్థం ఏంటి? మనం ఏమనుకుంటాం? చెయ్యి జాడించి నిర్మూలము చేయునుగాక అంటే నిర్మూలం అంటే హతము చేయడం అన్నమాట. నిర్మూలం అంటే ఇంకా లేకుండా చేయడం అని అర్థం. కానీ యోబు ఎందుకు ఈ ప్రార్థన చేయగలుగుతున్నాడంటే అక్కడ అర్థం ఏమిటో తెలుసా? ఉన్నతమైనటువంటి అర్థం ఏమిటో తెలుసా? ఇక్కడ జ్ఞాపకం చేసే మాట ఏమిటంటే, చెయ్యి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక అంటే ఆయన నన్ను అన్నాడు. అంటే నన్ను, నేను అనేటువంటి అహమును, అహంకారాన్ని, నన్ను అనేటువంటి దాన్ని తీసివేసి నన్ను అనేటువంటి దానిలో ఎవరు ఉండాలట? దేవుడే, యేసుక్రీస్తు నాలో ఉండాలని కోరుకుంటూ చేసినటువంటి ప్రార్థన. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం. అందుకే మనందరిలో కూడా ఎవరు ఉండాలి? ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు ఉండాలి. అందుకే మనము అనేటువంటిది చనిపోవాలి, కానీ యేసు ప్రభువారు అనేటువంటి ఆయన మనలో నివసించాలి. ఆయన మనలోకి వస్తే మన జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అందుకే చివరిగా మన జ్ఞాపకం చేసుకున్నట్టయితే యోబు ఏమయ్యాడు? చివరిగా పరీక్షలో పాస్ అయ్యాడు, పరీక్షలో నిలిచాడు, శుద్ధ సువర్ణముగా మార్చబడ్డాడు. కానీ ఏమైపోయాడు? రెండంతల ఆశీర్వాదములకు నిలయముగా మార్చబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం. మనం కూడా మన జీవితంలో రెండంతల ఆశీర్వాదాలకు నిలయముగా మార్చబడినటువంటి యోబును మనము మాదిరిగా తీసుకుని మన జీవితంలో కూడా గొప్ప కార్యముల చేత దేవుడు మనల్ని కూడా బలపరచాలని కదా. ప్రభువా మమ్మల్ని కూడా నువ్వు నలుపు అని చెప్పి ప్రార్థన చేయగలిగితే మనం కూడా ఆత్మ పూర్ణంగా తీర్చబడతాం. ఎందుకంటే యేసు ప్రభువారు వచ్చే సమయంలో మెప్పు, ఘనత, మహిమ, ప్రభావములు మనకు కూడా కలుగుతాయని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనమందరం కూడా ఆయన చిత్తానికి, ఆయన ఇష్టానికి తల ఉంచుదాం. చాలామంది నా ఇష్టము, నా చిత్తము, ఇది నాది, నా అనేటువంటిది చాలామందిలో ఉంటుంది. నా అనేటువంటి అహమ్ముని తీసివేసుకొని దేవుని చిత్తం అనేటువంటిది నీలోనికి, నాలోనికి, మన అందరిలోనికి వచ్చినట్లయితే ఆత్మపూర్ణముగా చేయబడదుముగాక. అందరం కూడా తలలో ఉంచుదాం, కన్ను మూసుకుందాం, ప్రార్థనలు ఏకీభవిద్దాం. ఎందుకంటే మన ప్రభును, మన రక్షకుడు, మన విమోచకుడు నీ నా పాపముల కొరకు శాపముగా, పాపముగా మార్చబడి మన కొరకు తాను శిలువ మరణానికి అప్పగించుకొని యేసు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడే తిరిగి లేచాడు. కాబట్టి యేసు ప్రభువారి ద్వారా మరి నిరీక్షణ కలిగి మనమందరం కూడా నిరీక్షణకు ఆధారమైనటువంటి దేవాది దేవుని జ్ఞాపకం చేసుకుని ఆయన ఆరాధిద్దాం.